6 మ్యాచ్లు 4 విజయాలు 2 ఓటములు 8 పాయింట్లు. ఇది ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ ప్రస్తుత పరిస్థితి. గెలుపోటంలో కూడా ఈ రెండు టీమ్స్ ఒకేలా ఉన్నాయి. ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచి ఆ తర్వాత ఒకటి ఓడి మరొకటి నెగ్గుతూ సాగుతున్నాయి. ఇప్పుడు సమవిజ్యులుగా కనిపిస్తున్న ఈ రెండు టీమ్స్ మధ్య ఈ రోజు రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఈ పంజాబ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగిస్తుంది. వాన కారణంగా టాస్ ఆలస్యం అవుతుంది. ప్రస్తుత ఐపీఎల్ ఆర్సీబీ ప్రయాణం ఘనంగానే సాగుతుంది. ఈడెన్ లో కేకేఆర్ ను, చేపాకులో సిఎస్కే ను, వాంకేడలో ముంబై ఇండియన్స్ ను, జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. కానీ హోమ్ గ్రౌండ్ లో మాత్రం ఆ టీం ఈ సీజన్ లో ఇంకా బోని కొట్టలేదు. అయితే ప్రస్తుతం కంచుకోట చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఫెయిల్యూర్ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తో హోమ్ గ్రౌండ్ లో ఆర్సీబీ ఓడింది. మరి పంజాబ్ ను ఓడించి సొంత గడ్డపై బోని కొడుతుందేమో చూడాలి. అయితే మ్యాచ్ సమయం దాటి అరగంట అవుతున్నా కూడా బెంగళూరులో వర్షం కురుస్తుండడంతో ప్రారంభానికి మరింత ఆలస్యం అవుతుంది. అక్కడ మ్యాచ్ కు ముందు 2-3 గంటల నుంచి వర్షం పడుతుండడంతో స్టేడియం మొత్తం కవర్లను కప్పి ఉంచారు. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు టాస్ వేయాలి. కానీ 8 అవుతున్నా కూడా టాస్ వేయలేదు. అయితే మరికొద్ది సేపట్లోనైనా మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం లేనట్టు తెలుస్తుంది. అయితే ఓవర్ల కోత ఉండవచ్చని తెలుస్తుంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే మాత్రం ఇరు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది.